Take the next left. In 400 meters, turn right. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. లాస్ట్ వీడియో బ్లాగ్స్లో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి చిత్రకోట్ వాటర్ఫాల్, అదేవిధంగా తీరస్గర్ వాటర్ఫాల్ నేను మీకు చూపించాను. ఇంకా ఎవరైనా ఇండియన్ నయాగరా ఫాల్స్ అంటే చిత్రకోట్ వాటర్ఫాల్స్ కానీ తీరస్గర్ వాటర్ఫాల్ కానీ ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్ అయ్యానమాట. మీరు వెళ్ళి ఆ 2 వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో బ్లాగ్లో గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని పిలువబడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సుందరమైన వాటర్ఫాల్ని ఈ వీడియో బ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియో బ్లాగ్లో మేము చిత్రకోట వాటర్ఫాల్ దగ్గర నుంచి చిత్రధార వాటర్ఫాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే కనుక ఫుల్గా వరదలు వచ్చేసి అసలు వాటర్ఫాల్ లోపలికి కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. సో మేము అక్కడ నుంచి ఈ గ్రాండ్ క్యానియన్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే కనుక మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే నేను జగదల్పూర్ దగ్గర ఉన్నటువంటి చిత్రకోట వాటర్ఫాల్ చూసేసిన తర్వాత ఇక్కడ మరో వాటర్ఫాల్కి అయితే వచ్చాను. దీన్ని ఏరియాలోనైతే గ్రాండ్ క్యానియన్ అని పిలుస్తారనమాట. అసలు దీన్ని గ్రాండ్ క్యానియన్ అని ఎందుకు పిలుస్తారు, అలా పిలవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. జస్ట్ ఆ కనపడబోయే కనిపించబోయే ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నేను అసలు విషయం చూపిస్తాను అనమాట. చూడండి, టూరిస్టులు అయితే వచ్చారు, వెళ్ళిపోతున్నారు కొంతమంది కుర్రాళ్ళు. అలాగే అక్కడ కొంచెం హట్స్ అయితే ఉన్నాయి నైట్ ఉండడానికి గట్ట. సీ దిస్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ జగదల్పూర్. రాళ్ళు అయితే బాగానే ఉన్నాయి, పెద్దగా జారట్లేదు. బట్ ఇది ఎలా ఉంటుంది అనేది నాకు చూడాలని ఉంది, మీకు చూపించాలని ఉంది. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ జగదల్పూర్ వ్యూ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అనమాట. ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ జగదల్పూర్, చిత్రకోట్, ఛత్తీస్గఢ్ స్టేట్. మేమైతే చిత్రకోట్ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ నయాగరా వాటర్ఫాల్స్ దగ్గర నుంచి ఉదయమే స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి చిత్రధార వాటర్ఫాల్కి అయితే వచ్చామన్నమాట. చిత్రధార వాటర్ఫాల్ దగ్గర ఫుల్గా ఫ్లడ్స్ వచ్చేసి ఆ వాటర్ఫాల్ లోపలికి వెళ్ళడం కూడా అవ్వలేదు. అది మీకు ఆల్రెడీ కంటెంట్లో మీరు చూశారు. సో ఈ వాటర్ఫాల్ దగ్గర లొకేషన్ కానీ అంతా ఎవ్రీథింగ్ బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఏదన్నా బయట షాప్ దగ్గర ఏదైనా తినడానికి కానీ హోటల్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో మేము ఇక్కడ ఈ వాటర్ఫాల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే లొకేషన్కి వెళ్ళిపోతాం. ఇక్కడ తేరస్ గోమర్ అని చెప్పి వేరే ఏరియాలో, అంటే ఇక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ దూరంలో వేరే వాటర్ఫాల్ అయితే ఉంది. మేబీ కుదిరితే అంతా సెట్ అయితే అక్కడైతే కనుక మేము క్యాంప్ వేసుకుని కుకింగ్ అయితే చేసుకుంటాం. మీరు జగదల్పూర్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జగదల్పూర్ ప్రాంతానికి వచ్చినప్పుడు చిత్రకూట్ వాటర్ఫాల్ చూసినప్పుడైతే కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతానికి రావడం, ఈ వాటర్ఫాల్ చూడడం అయితే మర్చిపోద్దు. మేము ఎక్కడి నుంచి అయితే కనుక మేము నెక్స్ట్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే మేము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వెళ్ళైతే ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. తీరస్గర్ వాటర్ఫాల్ దగ్గర స్టార్ట్ అయిన వర్షం, అంటే మేము ఫస్ట్ వాటర్ఫాల్ మన ఛానల్లో చూపించే కదా, అక్కడ స్టార్ట్ అయిన వర్షం. అక్కడ నుంచి చిత్రకోట్ వాటర్ఫాల్ దగ్గరికి అంటే ఇండియన్ నయాగరా వాటర్ఫాల్ దగ్గరికి వచ్చినా తగ్గలేదు, ఆ తర్వాత గ్రాండ్ క్యానియన్ దగ్గరికి వచ్చినా తగ్గలేదు. అసలు ఈ ట్రిప్ అంతా కూడా వర్షం అయితే మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. అసలు ఎప్పుడు తగ్గుద్దో కూడా తెలియట్లేదు. ప్రజెంట్ అయితే చిత్రకోట్ నుంచి వేరే ఏరియాకి అయితే వచ్చాం. ఇక్కడ యాక్చువల్గా మాకు ఈ ఇల్లు అయితే కనుక దొరికింది. ఇక్కడే మేము వంట అయితే చేసుకున్నాం ఈరోజు అయితే. మా 2 కార్స్ అనమాట ఇవి, మా 2 కార్స్. లోపల అయితే కనుక వంట వరకు కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకంటే మనకి ఇక్కడ వేరే ఫుడ్ దొరికే అవకాశం లేదు. ఏదైనా తేడా వచ్చిందో మనం ఆ రోజు ఆరోగ్య అదే బాధపడుతున్నాం. చేప అయిపోతే చికెన్ వేయాలి. చేప ఇవ్వడానికి ఇంకా ఇప్పుడే నూనె తేరుకుంటుంది. నూనె తేరుకుంటే చిన్నమ్మ ఓకేనా? మా పెద్దనాన్నకి ఏనట్లేదు. ఇప్పుడైతే మధ్యప్రదేశ్లోనూ అఫీషియల్లీ మధ్యప్రదేశ్ పండు పండు
అబ్బాస్ అనమాట. ఈరోజు నైట్ మేము స్టే చేసేటటువంటి షెడ్ అదే. లోపల వేరే వేరే కుర్రాళ్ళు అన్న తర్వాత అయితే మేము పరిచయం చేయడం. సో ఇప్పుడు చూస్తే కనుక చుట్టూరు ఇక్కడైతే ఇల్లు ఏం లేవు, బట్ అక్కడ ఒక్క ఇల్లు అయితే ఉంది. సో వీళ్ళైతే కనుక ఇక్కడ ఉండడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇది ఈ వాటర్ ఫాల్కి వచ్చేటటువంటి వే అన్నమాట. ఈ వర్షాల్లో తడిచి ఉండి అందరం కలిసి చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ చేసేసుకుని అందరం కడుపు నిండా తినేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి థామస్ గుమర్ అనే వాటర్ ఫాల్కి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ వాటర్ ఫాల్ని ఒక్కసారి చూడండి ఎలా ఉందో. అసలైతే మేము గూగుల్లో ఫొటోస్ చూసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే కనుక టూరిస్ట్స్ కూర్చోవడానికి హట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ హట్స్ దగ్గర అయితే కనుక కుకింగ్ చేసుకుని ఇక్కడైతే నైట్ కూడా ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేటటువంటి వీధుల గాలులకి ఈ తుఫాన్ ప్రభావంలో అయితే కనుక ఇక్కడ అసలు వంట చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి మేము అక్కడ ఉన్నటువంటి ఆ హౌస్లో మేము వంట చేసుకుని నైట్ కూడా క్యాంపింగ్ అక్కడే అనుకుని అయితే కనుక మేము ఫిక్స్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్ ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఐ మీన్ వాటర్ ఎంత ఫాస్ట్ గా, ఎంత ఫోర్స్ గా, ఎంత వేగంగా వెళ్తున్నాయి అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చేటటువంటి ఆవిరి ఆ తుంపర్ల రూపంలో వచ్చి కెమెరాను మొత్తం బ్లర్ చేసేస్తుంది అనమాట. ఛత్తీస్గఢ్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది వాటర్ ఫాల్స్ అన్ని కూడా ఏదో చిన్న వాటర్ ఫాల్స్ లాగా అన్ని కూడా అతి భారీ వాటర్ ఫాల్స్ అనమాట. బట్ సమ్మర్ లోనైతే ఇక్కడ వాటర్ అంతా కూడా వైట్ కలర్ లో ఉండి ఈ క్యానియన్ కిందకి వెళ్ళి కూడా మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు అంట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టూరిస్ట్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేటటువంటి టీం ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్ టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన టీం వాళ్ళు అయితే కనుక మాకు చాలా క్లియర్ గా చెప్పారు సమ్మర్ లో కనుక ఈ ఏరియాకి వస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వాటర్ ఫాల్ కాకుండా ఇంకా మేము మన అరకు బొర్రా దగ్గర ఉండే బొర్రా క్లేవ్స్ లాంటి ఎక్సలెంట్ క్లేవ్స్ అయితే మనకి ఛత్తీస్గఢ్ లో ఉన్నాయన్నమాట. సో అవి ఎలా అంటే 6 months అవి వాటర్ లో ఉంటాయి. ఆ క్లేవ్స్ అంతా కూడా మునిగిపోయి ఉంటాయి అనమాట. 6 months మాత్రమే ఆ క్లేవ్స్ ఓపెన్ లో ఉంటాయి. సో అవకాశం అయితే మాకు ఇప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తుఫాన్ వల్ల, ఈ అతి భారీ వర్షాల వల్ల అయితే కనుక ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది అయితే అసలు చెప్పలేకపోతున్నాం అనమాట. ఐఫోన్ ని వంట చేసుకోవడానికి ఐఫోన్ ఇంటిని చక్క పెడుతుంది ఐఫోన్. ఈ ఐఫోన్ తో ఇప్పుడు దాకా వంటలో పెంట్లో చేసుకున్నాం. ఇది మా డన్. పురాతన కాలంలో ఆదిమానవులాగా క్యాండిల్స్ తో వంటలు. వీడియో చూస్తున్న మీ అందరికైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. విషయం ఏంటంటే మేము తుఫాన్లో ఇరుక్కుపోయాం. అంటే ఈ ఏరియాకి వచ్చాం అనమాట. ఈ ఏరియా అంటే కనుక కంప్లీట్ గా వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉండే ఏరియా ఛత్తీస్గఢ్ లో. ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు అనమాట. కానీ ఈ ఏరియాలో ఉన్న ఈయన మాత్రం ఉండడానికి మాకు ఉన్నటువంటి షెడ్ అయితే ఇచ్చారనమాట. మేము నిన్న ఆఫ్టర్నూన్ ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. నిన్న నైట్ కూడా ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. మార్నింగ్ లేచిన తర్వాత మేము మళ్ళీ ఈ షెడ్ నుంచి అయితే బయలుదేరి అయితే కనుక భద్రాచలం మీదుగా మళ్ళీ మేము మా నేటివ్ ప్లేసెస్కి అయితే స్టార్ట్ అవ్వాలి. కానీ ముఖం తెలియని ఈ ఏరియాలో ఉన్న మాకు ఈ ఇంటిని అయితే కనుక ఉండడానికి నైట్ ఇచ్చారు. అలాగే మాకు కొన్ని పొలాలు కావాలి, నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుంటా ఉన్నా కూడా ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు అనమాట. అలాగే నెక్స్ట్ వీడియో బ్లాగ్ లోనైతే మేము రిటర్న్ లో స్టార్ట్ అయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాం, ఈ వరదల్లోంచి ఎలా బయటకు వచ్చాం, మా కార్లు ఎలా మునిగిపోయాయి, ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో ఎక్స్క్లూజివ్ గా మీ అందరికీ చూపిస్తాను. జల దిగ్బంధం అనమాట. మేము ఎటు వెళ్ళడానికి కూడా లేదు. మాతో పాటు దగ్గరగా 8 నుంచి 12,000 మంది జనం ఆగిపోయారు. పోలీసులు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట. అలాగే ఈ వీడియోలో స్టార్టింగ్ లో అడగడం మర్చిపోయాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టండి. జై హింద్, జై భారత్.